హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొటాటో క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట. ఒక పొటాటో పీల్ తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చిలుకలు, ఉడికించుకున్న అన్నము, మిగిలిపోయిన అన్నంతో అయినా కానీ చేసుకోవచ్చు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా. 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ క్యారెట్ వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా కలుపుకొని ఇవి క్యారెట్ ఆలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారంటే ఆలు క్యారెట్ కూడా బాగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ మొత్తం, అలాగే ఉడికించుకున్న అన్నం మొత్తము, 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసేసుకొని మరొకసారి కలుపుకుందాము. స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది అంతే, క్విక్ అండ్ ఈజీ పొటాటో అండ్ క్యారెట్ రైస్ రెడీ అనమాట. ఇది మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe to Teju Creations. Thanks for watching. Bye. మరెన్నో లంచ్ బాక్స్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.